ఆంధ్రప్రదేశ్లో కొత్త పింఛన్దారులు ఎదురు చూస్తున్నటువంటి రోజు రానే వచ్చిందండి. వారికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అక్టోబర్ 1వ తేదీన కొత్త పింఛన్లు అందరికి ఇవ్వబడతాయని చెప్పేసి మన అయ్యన్న పాత్రుడు స్పీకర్ గారు మీడియా ముఖంగా తెలియజేశారు. విషయం ఏంటంటే అక్టోబర్ 1వ తేదీన కొత్త పింఛన్లతో పాటు బోగస్ పింఛన్లు ఏరివేత కూడా ఆ రోజే తెలుస్తాయి. ఎన్ని లక్షల్లో తీసివేశారనేటటువంటి సంఖ్య కూడా ఆ రోజే తెలుస్తుందని చెప్పారు. ఇకపోతే చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చినట్లుగా ఎస్టీ ఎస్సీ బీసీ కులాల వారికి 50 సంవత్సరాలకే పింఛన్లు అనేది కూడా ఆ రోజు నుంచే మొదలవుతుందని, వారందరికీ కొత్తగా పింఛన్లు ఇవ్వడం అప్పుడే మొదలవుతుందని చెప్పారు. ఆయన మాటల్లోనే చూడండి. వచ్చే నెల నుంచి సెప్టెంబర్ ఎండింగ్ నుంచి కూడా కొత్త వాళ్ళు కొంతమంది ఉండిపోయారు, ఇంకా అర్హులు వాళ్ళకి కూడా ఇవ్వాలని చెప్పి, అలాగే అర్హత లేని వాళ్ళని కూడా తొలగించాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నాం. అది న్యాయం, అది అంటే అది కూడా చేస్తున్నాం. రెండోది ఏంటంటే అర్హులు ఉన్న వాళ్ళకి కూడా అక్టోబర్ 2వ తారీఖు రేపు గాంధీ జయంతి వస్తుంది కాబట్టి గాంధీ జయంతి నుంచి మళ్ళీ కొత్త వాళ్ళకి కూడా మరి పెన్షన్లు ఇవ్వాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. రెండోది ఏంటంటే ఇక్కడ అందరూ పెద్దలందరూ ఉన్నారు. రేపు 2వ తారీఖున ఈ నెల 2వ తారీఖున పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు. ఆ సందర్భంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. మంచి కార్యక్రమం. ప్రతి పంచాయతీల్లోని ఇవాళ సుమారు మనకు 14,000 పంచాయతీలు సుమారు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంలో. 2వ తారీఖున ప్రతి పంచాయతీలోని కూడా ఊరంతా క్లీన్ చేసి చెత్త అంతా ఎత్తి ఊరంతా క్లీన్ చేయాలని చెప్పి, కాలువలన్నీ క్లీన్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది.